హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి కడారి వ్లాగ్స్ అండి. సో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందులో నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మా ఊళ్ళో అయితే పెద్దమ్మ తల్లి పండుగ అయితే చేస్తున్నారండి. అందుకే మేమైతే ఊరికి వచ్చాము. సో ఇక్కడ కొంచెం వీడియో అయితే తీసానండి. మా ఊరు నుండి లోపలికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ అయితే లోపలికి నడిచి వెళ్ళాలి. సో ఆటోలు బస్సులు అనేవి ఏమీ ఉండవన్నమాట. సో అందుకే మేము ఆటో అయితే కిరాయి తీసుకొని లోపలికైతే వెళ్ళామండి. సో సిటీలో ఉండేవాళ్ళు సడన్గా ఊళ్ళో పండుగ అని వచ్చేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఇంటి దగ్గర అయితే ఫుల్ పనులు అయితే ఉంటాయండి. నేను మా హౌస్ క్లీనింగ్ అనేది మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఫుల్ వర్షం అన్నమాట. సమ్మర్లో అయినా కూడా ఈసారి అయితే వర్షాలు చాలా ఫాస్ట్గా అయితే పడుతున్నాయి. సో పండుగ అయితే పెద్దమ్మ తల్లి పండుగ ఎలా చేసామనేది కూడా నేను వీడియోలో అయితే పెడతానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఫైనల్లీ ఊరికైతే వచ్చామండి. మనం సిటీలో వెళ్ళి బతుకుదామని వెళ్ళినప్పుడు ఊళ్ళో ఎవరైనా ఉంటే పర్లేదు, కానీ ఎవరు లేనప్పుడు మనం వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెసే కదండి. ఇంకా ఇంతకుముందు అయితే 1 మంత్ బ్యాక్ అయితే వచ్చామండి బొడ్రాయి పండుగని. అప్పుడు పండుగ చేసి వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడు పెద్దమ్మ తల్లి పండుగ అంటే మళ్ళీ వచ్చామన్నమాట. సో 1 మంత్కే ఇలాగ, అప్పుడు 1 ఇయర్ రాకముందు ఇల్లంతా క్లీన్ చేసుకొని పండుగ చేసుకొని మళ్ళీ లాక్ పెట్టి వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చేసరికి యథావిధి పరిస్థితి అంతా ఇలా అయిపోయిందన్నమాట. ఒక 2-3 వర్షాలు పడ్డాయో లేదో గడ్డి అంతా మొలిచిపోయింది, ఇల్లంతా ఇట్లా అయిపోయిందన్నమాట. మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. పండుగ అయితే ఇంకా చేసుకోవాలన్నమాట. ఇక ఊళ్ళో పండుగలు చేస్తున్నా అంటే కంపల్సరీ రావాల్సిందే కదా, మొక్కులు అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మేము ఇంక గడ్డి అంతా పీకేసి ఇదంతా క్లీన్ చేస్తామండి. మీకైతే ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోని అయితే ఇంకొంతమంది చేరవేస్తుంది. సో మాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ప్లీజ్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి ఇంకో ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడైతే వెళ్ళేటప్పుడు ఇలా ఎక్కడి పెట్టేసి అన్నీ ఇంట్లో సర్దేసి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇక గిన్నెలు ఇవన్నీ తోముకోవాలండి, ఇల్లంతా కడుక్కోవాలి, దులుపుకోవాలి. సో తర్వాత మళ్ళీ ఇవన్నీ లోపల పెట్టి మళ్ళీ సిటీకి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఇక్కడైతే అలా ఉంటుందన్నమాట. ఇంకా బతుకుదామని చెప్పేసి సిటీకి వెళ్ళి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి చేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే ప్రతి ఒక్కరిది ఇలాగే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా ఇల్లంతా ఇలా అయితే క్లీన్ చేస్తున్నాం అన్నమాట. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం అయితే అన్నీ ఎక్కడ సర్దేసి గిన్నెలన్నీ తోమేసి ఇదంతా క్లీన్ చేసుకున్నామండి. ఇంకా స్నానం చేసి పూజ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా కడపలు కూడా పుదిచ్చి బొట్లు అయితే పెట్టేశాము. నేను పెద్దమ్మ తల్లి వ్లాగ్స్ అయితే ఒక్కొక్కటిగా పెడతానండి. వీడియో ఎక్కువ లాంగ్ అవుతుంది, నాకైతే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరన్నమాట. అందుకే కొంచెం వీడియోస్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ బోర్ కొట్టకుండా ఉండడానికి. కొంచెమైనా ఎక్కువ పెడితే ఎవరు ఎక్కువ చూడరేమో అని చెప్పేసి పెడుతున్నాను. ఇదంతా ఇలా పెండ చల్లి ముగ్గులు వేసామండి. మొత్తం అయితే క్లీన్ చేసాము. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి ఇలా అంతా మొత్తం క్లీన్ చేశాను. ఇంకా పండుగ వ్లాగ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి ఇదంతా ఇలా అయితే క్లీన్ చేసుకున్నామండి. క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే వేసుకున్నాము. ఈరోజు అయితే దేవునికి గంప కట్టి ఆటనైతే జడత పెడతారు, అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి ఇలా అయితే గంపను పుదించామండి, బొట్లు పెట్టి ఇలా అయితే పెట్టారు. నెక్స్ట్ వ్లాగ్ చూడండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.